ఆచి చికెన్ మసాలా. విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే మాస్టర్ ప్లాన్ అవసరమన్నారు మంత్రి నారాయణ. రానున్న 50 ఏళ్లలో విశాఖ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సెమీ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఇక వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి అధికారులతో నారాయణ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేల నుంచి అందిన వినతుల్లో 90% పరిష్కరించామని 6,836 చదరపు కిలోమీటర్ల పరిధిలో వీఎంఆర్డీఏ విస్తరించి ఉంది. ఇక ఈ నెల చివరి నాటికి సెమీ రింగ్ రోడ్డు డీపీఆర్ సిద్దమవుతుందన్నారు. 14,000 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు వస్తుందని, ఇది పూర్తయితే 95% ఇళ్లకు తాగునీరు అందుతుందని మంత్రి నారాయణ వివరించారు. విఎంఆర్డీ రీజన్ లో మాస్టర్ ప్లాన్ విషయమై ఇక్కడ ప్రజాప్రతినిధి ఎంపీ గారు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధికి వచ్చిన వినతులన్నింటినీ యాక్చువల్ గా విఎంఆర్డీ కమిషనర్ గారు కలుపుకోవడం జరిగింది. దాని మీద వారు అనేక దఫాలు డిస్కస్ చేశారు. అయితే దీన్ని ఫైనలైజ్ చేయాలని ఉద్దేశించి ఈ రోజు వారందరినీ ఇక్కడ పిలిచి వారితో డిస్కస్ చేసి ఆల్మోస్ట్ ఆల్ అంటే ప్రజలకు ఏది అవసరం అంటే ఏ సిటీకైనా ఏదైనా డెవలప్ అయ్యేటప్పుడు కాన్సెప్ట్ ప్రకారం మాస్టర్ ప్లాన్ ఉండాలి. అది ఉన్నప్పుడు ఆ సిటీ సక్రమంగా డెవలప్ అవుతుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా టౌన్ ప్లానింగ్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో యాక్చువల్ గా ప్రజల దగ్గర నుంచి వినతులు తీసుకునేది వాళ్ళు ఇచ్చారు. వాటి మీద 1 by 1 డీటెయిల్ గా డిస్కస్ చేశాము. అయితే ఇద్దరు శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు, వెలగపూడి రామకృష్ణ గారు ఇద్దరు లేరు. వాళ్ళు కూడా యాక్చువల్ గా రిటర్న్ గా పంపించారు, మాకు ఇవి కావాలి. వారు రేపు వస్తున్నారు. రేపు యాక్చువల్ గా సిఆర్డీ కమిషన్ కూర్చొని డిస్కస్ చేయమని నేను కూడా వీడియో కాన్ఫరెన్స్ లో జాయిన్ అవుతాను. మిగతా శాసనసభ్యులందరూ ఎవరైతే ఈ రోజు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేసాం. 99% యాక్చువల్ గా ప్రజల దగ్గర నుంచి వినతులు అట్లన్నీ డిస్కస్ చేసి మాస్టర్ ప్లాన్ దెబ్బతినకుండా ఫ్యూచర్ లో రోడ్లు కంజెషన్ కాకుండా ఎక్కడైతే మిక్స్ యూజ్ రావాలో, ఎక్కడైతే రెసిడెన్షియల్ రావాలో, ఎక్కడైతే కమర్షియల్ రావాలో, ఎక్కడైతే ఇండస్ట్రీస్ రావాలో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని యాక్చువల్ గా ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయిపోయినాయి. ఆ ఇద్దరు శాసనసభ్యులతో కూడా రేపు మాట్లాడి వెంటనే దీన్ని మాస్టర్ ప్లాన్ ఫైనల్ గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది 2021లో చేశారు. అయితే అనేక అవకతవకలు జరిగాయని అప్పుడే కంప్లైంట్ రావటం, దాని మీద శాసనసభ్యులందరూ రీవిజిట్ చేయమని విఎంఆర్డీని అడిగారు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని రీవిజిట్ చేయండి అని చెప్పటం, దాన్ని లీ అనే కన్సల్టెంట్కి ఇవ్వటం, వాళ్ళు యాక్చువల్ గా దాన్ని స్టడీ చేశారు.